బాబాయ్ ఫోన్ చేస్తున్నారు. రాజేష్ ఎక్కడున్నారు? 2 వారాల క్రితం ఫోన్ చేశారు. షాంఘాయ్ దాకా ఒక చిన్న ట్రిప్ వెళ్ళాను రా. అవునా? చైనీస్ కున్ఫు మాస్టర్ చిన్ పయాన్ తోటి. ఇంతకీ ఆడా మగ అది చెప్పండి. అమ్మాయిరా. భలే వాడివే. జస్ట్ ఫర్ చిల్ మ్యాన్. సరే సరే పర్లేదు. నీకెలా ఉందిరా అక్కడ? ఏం చెప్పమంటారు, ఈ మధ్య నాకు చాలా ట్రాఫీస్ వస్తున్నాయి. అందులో కూడా ఒక మెగా బంపర్ ట్రాఫీ దొరికింది. ఏంట్రా అది? రాజీ పెళ్లి కోసం నేను లోన్ తీసుకున్నాను కదా, అది ఇప్పుడు జప్తీ అయ్యింది. ఇంకొక వారంలో 4 లక్షలు కట్టకపోతే ఈ ఇల్లుని లాక్ చేసి సీల్ పెడతారట. మరి ఎలా రా, డబ్బులు రెడీ అయ్యలేదా? ఎక్కడిది చూస్తున్నా. రాజేష్ ఒక సెకండ్. ఎవరిది? దినేష్ అన్నయ్య, బ్రోకర్. ఎక్కడ చూపించు. మా బాబాయ్ చైనా నుండి. దినేష్ నమస్కారం దాసు. చైనాలో అంతా ఎలా జరుగుతోంది? ఇక్కడ అన్ని విశేషాలే. అవును, నీ పెళ్లి విషయాలు ఎలా జరుగుతున్నాయి? చెప్పినందుకు ఏం లేదు, చాలా డల్గా ఉంది. ఇప్పుడున్న పిల్లలు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఫ్యాషన్గా ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా ఎంతమంది ఉన్నారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు హత్య చేసుకుని జైలుకి వెళ్తున్నారు. చాలా కష్టమైన పరిస్థితులే. మీకేమైంది? విదేశాల్లో ఉండి బాగా సంతోషంగా తిరుగుతూనే ఉన్నారు. మీకు కష్టపడేందుకు ఏదీ లేదు. విడిగా ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సరే, రాజేష్కి ఎప్పుడు పెళ్లి అది చెప్పండి. నేను ప్రయత్నిస్తూనే ఉంటున్నాను, ఏది కూడా కరెక్ట్ గా దొరకలేదు. త్వరగా ఏదో ఒక అమ్మాయిని కనిపెట్టు. మిషన్ పని చేయనప్పుడు పిండేసి ఏం ప్రయోజనం ఉంటుంది? ఇలా ఇవ్వండి. చాలు చాలు, ఇక పెట్టండి. నాకు నెట్వర్క్ సమస్యలు ఉన్నాయి, కాల్ చేసిన తర్వాత. సరే సరే, గుడ్ నైట్. నవ్వింది చాలు, వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఇది పెళ్లి కూతురి జాతకం. జాతకం ఏంటి? పెళ్లి కూతురు ఫోటో నీకు వాట్సాప్ లో పంపిస్తాను. నేను బయలుదేరుతున్నాను. అనుభవమా అనిలం? ఏంటి జ్యోతిష్యుడు గారు ప్రశాంతంగా ఉంటే ఏంటి? బ్యాంకు వాడు జప్తీ చేయబోతున్నాడు. ఏది సరిపడదని చెప్పొద్దు. ఏంటి జప్తీ కోసమా ఈ పెళ్లి? అదేంటంటే 5 లక్షలు డౌరీ ఇస్తారు. కుర్రోడు ఆశపడుతున్నాడు. అదే కారణమా? ఈ అమ్మాయి జాతకంలో శవాదోషం ఉండేది నిజమే. ఆ లగ్నంలో 7, 8 భావంలో ఉంది. నీకు అమ్మాయికి జాతకం సరిగ్గా ఉంటుందనే తర్వాత విషయం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ ప్రాణగండం. వేరే అమ్మాయిని చూడు, నీ ప్రాణానికి మంచిది. ఆ అమ్మాయి ఫోటో ఉందా? అమ్మాయి ఫోటో చూపించు. చూసి చెప్పండి, మ్యాచ్ అవుతుందో లేదో. మీరు ఫోటో చూసి కూడా జాతకం చెప్తారా? అరే, ఫోటో జాతకం అంతా కాదమ్మా. అమ్మాయి అందంగా ఉంది, అందుకే చూస్తున్నాను. దక్షిణ ఇవ్వండి. అది అకౌంట్ లో రాసుకో, తర్వాత వస్తాను. అకౌంట్? వీడిని చూడటానికి రావద్దని చెప్పాను కదా, విన్నావా నువ్వు? ఎప్పుడు చెప్పారు? నేను చెప్పాను కదా, నువ్వు వినలేదు. రా రా, బండి తీయకండి, ఒక నిమిషం. ఏమైంది? బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. బాబాయ్, 4 లక్షలు నీ అకౌంట్లో వేసేసాను రా. అవునా? మీకెందుకీ కష్టం? ఇప్పటికే నేను మీకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అంత బాధగా ఉంటే డబ్బులు వెంటనే వెనక్కి పంపించారా? పంపిస్తే మీరు బాధపడతారు కదా. మరైతే సంతోషపడరా. కానీ నాకు సంతోషం లేదు కదా. చూడు, యాక్టింగ్ లాపి ముందెళ్ళి ఆ డబ్బులు బ్యాంక్ లో కట్టరా. పో, పని ముగించుకో. ఓకే ఓకే, అయితే ఉంటాను. బాయ్. పెట్టేశారు, త్వరగా బ్యాంక్ వెళ్ళండి. ఇందులో చిన్న బోటు వస్తుంది, పెద్ద బోటు వస్తుంది. Is this all your property? లేదు, ఇవి 2 మాత్రమేనా? అవి There is a way from that here. Okay. వెహికల్స్ ఆ ప్రాపర్టీ Vehicles? వస్తాయి. Oh, that property? Vehicle could come up to that property. ఇదిగో ప్లాన్ ఏంటి అసలు? Hey Kannan, come here. I like this property, but I will only take it if it can be bought with this property. సిబి, చెప్పు. ఈయనకి ప్రాపర్టీ నచ్చింది. ఇదిగో ఇక్కడున్న చోటు కూడా కలిపి మొత్తం తీసుకుంటారంట. సార్, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నది మాత్రమే నా ప్రాపర్టీ, ఇదంతా నాది కాదు. Try it, bro. If that happens, we will fix the deal. ఏమంటున్నాడు? ఇది కూడా ఇచ్చారంటే రేపే డీల్ క్లోజ్ అవుతుంది. రాజేష్ అమ్మడం నీకు తెలుసు కదా. నీ వల్ల అవుతుంది సిబి. అటుపక్క నుంచి రావడానికి దారిలో పోతే అదెవరు తీసుకుంటారు? నీ వల్ల అవుతుంది సార్. ఇట్ విల్ బి డన్ సార్. Okay, bye. సరే సార్. ఇలాంటి ఒక బయ్యర్ మనకు దొరకడు సిబి. ఎలాగైనా ఆ స్థలాన్ని అమ్మడానికి ట్రై చేయపో. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. నీళ్ళు రావట్లేదేంటి? రాజేష్, ఏంట్రా తమ్ముడు, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే. అలా నేనేం వినలేదే. ఏంటి? కొంతమంది గిరోస్ అంట కదా, నీ లైసెన్స్ క్యాన్సిల్ అయిందంట కదా, ఏమైందిరా? ఇప్పుడు మీకేం కావాలి? నీకు తెలీదా?
అలా కుదరదని మీకు చాలాసార్లు చెప్పాను. కొంచెం అర్థం చేసుకో రాజేష్, బ్యాంక్లో అప్పు ఉంది, రోజు డబ్బుల కోసం 4 చోట్ల తిరుగుతున్నావు. ఇప్పుడు నీకు వ్యాపారం కూడా లేదు, ఎందుకు ఇలా లాగుతూ కూర్చుంటావు? ఇవన్నీ వదిలేసి బయటికి రావాలనిపించట్లేదా నీకు? అనిపించలేదు. హా, వీడంతే. రాజేష్, ఏమైంది ఒక మాదిరిగా ఉన్నావు? బోర్మా పోతే పోనీరా, 10 రూపాయలకి బరోటా, అది పోతే చేపలు పట్టుకోవచ్చు. మంచి వ్యాపారం రా ఇది. నీకు ఎప్పుడంతా ఇష్టం ఉంటే అప్పుడంతా చేసుకోవచ్చు. ఆలోచించు, ఇలాంటి పని ఎవరికి దొరుకుతుంది? ఎవరు నిన్ను ప్రశ్నించర్రా? ముందు మీరు వెళ్ళండి. ఉన్న సమస్యల్లో చేపలు పట్టుకోవాలి, అది తినాలి, ఇది తినాలని. వదులు, నీకు వద్దు వదిలేసేయి. రే రాజేష్, ఆ, ఈ అమ్మాయి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంది. నీ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి మాట్లాడాను. ఏమంటున్నారు? అది నాకు తెలియదురా. హెల్త్ ఇన్స్పెక్టర్ కొంచెం ముందే ఫోన్ చేశాడు. ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అందుకే వచ్చాను. రే, నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావా? ఆ, ఎర్ర ఉంటే కొంచెం ఇచ్చి పంపించు, ఎర్రకి అవసరం. రండి. రే, ఎక్కువ ఆలోచించుడ కొడుతీరు. వ్యాపారం చూడకుండా ఇక్కడ ఉంచున్నావేట్రా? వెళ్ళరా. అన్నిటినీ ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభిద్దాం. తెచ్చినని అమ్మేసి బయలుదేరదాం, సరేనా? గోపీనా, వచ్చావా? కరెక్ట్ టైంకే వచ్చావు. స్టాక్ మొత్తం అయిపోయిందా? రిటర్న్ తీసుకో. రిటర్నా? ఆ, ఇదేంటి? అయితే మీరు ఏది అమ్మలేదా? మీ ఇంట్లో రైడ్ జరిగింది కదా, అప్పటి నుంచే ఎవరు తీసుకోవట్లేదు. కడుపు చెడిపోద్దా అని భయపడుతున్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చుకొని కడుపు చెడుపుకుంటారా చెప్పు? అన్నయ్య, ల్యాబ్లో టెస్ట్ చేసి అందులో ఏ సమస్య లేదని రిజల్ట్ కూడా వచ్చింది కదా. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దాన్ని వెనక్కి కూడా తీసుకున్నారు. అలాగా? అయితే ఈ విషయాన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టు. అది చూసి అందరినీ నమ్మని. నేనే అది షేర్ చేస్తాను. అయితే దీన్ని తీసుకెళ్ళాలి. వ్యాపారం అవ్వంది ఎందుకు ఇక్కడ? సరే రా రాజేష్, వెళ్దాం. ఇక వీడితో ఏంటి వ్యాపారం చేసేది మనం? అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే 100 ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు చెప్పాలా ఏంటి? మీ పేరంతా పాడైపోయింది, కానీ ముందు మీ పేరు మార్చుకోండి. అలా చేసినట్టయితేనే మీ వ్యాపారం సాగుతుంది. ఆ తమ్ముడు అంతా దారుణంగా చేశాడు. వాడిని చిత్త కొడితేనే సరిగ్గా ఉంటుంది. బడి తీయండి, రండి. ఇలా చూడు, 100 రూపాయలు ఇస్తాను, మందు కొట్టిరా. రా, ఏం లేదురా. అక్క, ఆ, ఆ మిక్చర్ కూడా పడేయండి. ఆ. రాజేష్, ఇదేమన్నా బయట పడేయాలా? ఇంకా కొన్ని రోజులు ఆగుతుందిరా ఇది. ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు? ఇంకా కొత్త కంపెనీ పేరు రిజిస్టర్ చేసి దానికి లైసెన్స్ రావడానికి టైం పడుతుంది. కనీసం వాడి దగ్గర ఉన్న పందులన్నా తింటాయి. బయట పడేసి వద్దనుకుంటారా? పడండి అక్క. ఏ వద్దొద్దు, మందుకు సైడ్ డిష్ అరే, కింద పడేయండి. వద్దే, పోయొద్దే. మందు గురించి మాట్లాడుతుంది. నీకేం తెలుసే? రాజేష్, ఆ? కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి వస్తుంది. ఏం కావాలి? మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చావా? అది మా వైపు జరిగిన మిస్టేకే, క్షమించండి. అన్నయ్య, క్షమించాలట. తన జీవితం మీదే దెబ్బ కొట్టింది, క్షమాపణ అడతాం కూర్చుంది. మంచి కామెడీ. రాజేష్, నేను వెళ్ళొస్తాను. మాకని వచ్చి చేరతాను చూడు. నేను చెప్తున్నాను కదా, బై మిస్టేక్ జరిగిందని. మిస్టేక్ ఏంటి? ఇలా చూడు, ఒకరి జీవితం పాడు చేయడం చాలా సులభం, దాన్ని దక్కించుకోవడం చాలా కష్టం. ఏంటండి మీరు? తెలియకుండా చేసిన తప్పుకి నేను క్షమాపణ అడిగేశాను. ఏం చేయమంటారు మీరు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు. రే రాజేష్, రే రాజేష్, ఏంటి? ఆ అమ్మాయి ఎంత మర్యాదగా నీ దగ్గర వచ్చి క్షమాపణ అడగడానికి వచ్చింది. ఆ అమ్మాయిని వెళ్ళి నువ్వు అవమానం చేస్తున్నావు. నీకు న్యాయంగా ఉందా ఇది? అక్క, మీరు నా వైపా తన వైపా? నేను న్యాయం పక్క ఉన్నాను. భగవంతుడు, అప్పుడు వచ్చాడేంటి? అయ్యయ్యో, ఇదొకటి. ఏమైంది ఇలా చేస్తున్నాడు? ప్లీజ్, నన్ను ఇబ్బందులు ఇరికించకండి. ఇప్పుడు చూపిస్తా నా సత్తా ఏంటో. రాజేష్, ఏడు రాజేష్ ఏడి? రాజేష్ ఇప్పుడే. రాజేష్ని నేను ఉదయం నుంచి ఎక్కడ చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? ఆనందా, ఏంటి? అక్కడున్నాడు. ఎవరు? రాజేష్. రాజేష్ రాజేషా?
అక్కడ దాక్కున్నాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ? వడ్డీకి డబ్బు తీసుకుంటే దాన్ని సరైన సమయానికి ఇవ్వాలి. జిడ్డు ఆ, ఆ పని నువ్వు కూడా చేయాలి. నేను రేపిస్తానులే. ఎన్ని రేపులు? ఒక రోజు తర్వాత ఇంకో రోజు వస్తుందిగా. త్వరగా ఏదో ఒక అమ్మాయిని కనిపెట్టు. ఆనందన్నయ్య, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడరా? రేపిచ్చేస్తాను. నువ్వు రేపు రేపు అని చెప్పి వారం గడిచిపోయిందిరా. నన్ను కూడా ఇక్కడే కాపురం పెట్టమంటావా? వద్దులేండి, రేపు ఖచ్చితంగా ఇస్తాను. ఇలా చూడు రాజేష్, పరిగెత్తొద్దు, నేను చెప్పేది విను. రే రాజేష్, ఆగ్రా రే, నా డబ్బులు ఇచ్చేసాను రే, పరిగెత్తొద్దురా రే. అన్నా, ఆ, మీరు లోతులోకి వెళ్ళి పెద్ద చేపలు పట్టుకుంటారు కదా? పట్టుకోలేదని చెప్పొద్దు, పొడిచి తీస్తాను. నేను చెప్పలా, ప్రతిభ ఉన్నాయన. ఇంత లావుగా ఇంత పొడుగ్గా ఉంది. ఏది బొమ్మిడా? అవునరా, నేను వల వేశానంటే దానికి తెలిసిపోతుంది. చాలా వేగంతో అంత దూరం వెళ్ళిపోతుంది. అది వెళ్ళనీకన్నా చేస్తే ఒక పొడుపు పొడిస్తే చాలు. ఎక్కడ పొడుస్తారు? ఆ మెడ గొంతు దగ్గర ఇటు పక్క ఉంటుంది. ఆహా, ఇంతసేపు ఏమైనా ఎగతాళి చేశారా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. రాజేష్ అన్నా, డబ్బు రెడీ చేసావా? ఎలా వదిలి పెడతా అన్న? ఓరి దేవుడా, రే వచ్చిన చేస్తాను. ఇదిగో తీసుకోండి. వచ్చేనా ఫీజు కట్టానా? కొత్త బైకా? ఈ రోజే డెలివరీ తీసుకున్నాను. బాగుంది. ఫినాన్సా? జీతంలో చూసుకుంటాను. ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ బాగానే నడుస్తుంది కదా? ఎందుకు ఉండదన్నా? ఎంతమంది ఉన్నారు? రోజుకి 5 గంటలు పని చేస్తున్నా, 2000 వస్తాయి. కానీ నాకు బైక్ నడపడం రాదు. దానికి ఉందనా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి. దట్స్ సార్. అయితే దానికి బైక్ కావాలి కదా? దానికే ఉంది, నా పాత బైక్ ఉంది, తీసుకోండి. సరే, అయితే ట్రై చేస్తాలే. అలా అయితే నేను బయలుదేరుతాను. బయలుదేరు. ఏంట్రా ఇదే ఉంది, బాకీ ఎక్కడా? అనయ్య, రేపని చెప్పాను కానీ ఈరోజు ఇచ్చేసాను కదా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. బాకీ ఇచ్చేస్తాను. ఇవ్వాలి. ఇస్తాను. ఒక పని అయిపోయింది. ఏ మనిషిరా వీడు, సైకిల్ తోసరమంటావా? వద్దు, జోమన్ తక్కువ ధర చెప్పి వీసా రెడీ చేయమంటావా? ముందు గల్ఫ్కి వెళ్ళే పని చూడు. అక్కడికి వెళ్ళి ఒక మంచి పని దొరికితే చాలు, బాగా డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు ఇక్కడున్న అప్పంతా తీర్చేసి మిగతా డబ్బుతో ఊర్లో వచ్చి దిగు. ఆ తర్వాత మనం ఇక్కడ మంచి బిజినెస్ని మొదలు పెడతాం. గల్ఫ్కి వెళ్ళి కష్టపడి పని చేయాలా? నేనా? అరే ఏంటనయ్య మీరు, చిన్న కంపెనీ అయినా దానికి ఓనర్ నేనే. ఆ విషయం మర్చిపోకండి. పైగా బిజినెస్ అంటే అందులో సమస్యలు ఉంటాయి. ఇలాంటి కష్టాలన్నీ భరించి దాన్ని ఎదిరించినప్పుడే ఏదో ఒక రోజు గెలవచ్చు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీరే కావాలంటే చూడండి. చిల్లర వ్యాపారానికి మురుకులు అమ్మేసి గెలిచేస్తావా? రా రాజేష్, చూడు, డబ్బులు గిబ్బులు ఏం అడగదు, నా దగ్గర 10 పైసలు లేదు. అరే దానికోసం రాలేదు, మరి? డ్రైవింగ్ కోసం వచ్చాను. ఏంటి, కారా? కాదు, బైక్. బైకా? రా, నేను నేర్పిస్తాను. నేను ఈ ఫుడ్ డెలివరీ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఓహో, అందుకోసమా? నువ్వు లైసెన్స్ అప్లై చేస్తే రెండిట్లు కలిపి చేయి, అప్పుడే సరిగ్గా వస్తుంది, డబ్బులు సేవ్ చేయొచ్చు. వదిలేండి, ప్రస్తుతానికి 2 వీలర్ చాలు. సరే. ఇంతకీ ఇక్కడ టీచర్ ఎవరు? అదిగో అక్కడున్నారు. అయ్యయ్యో, ఆపండి ఆపండి. చూసేకండి, చిన్నగా ఉంది. అది స్ట్రైట్ గా వెళ్ళండి. హలో, ఏంటి? నన్ను గ్రౌండ్కి వెళ్ళమన్నారు. హో, మాస్టర్ చెప్పిన కొత్త స్టూడెంట్ మీరేనా? సరిగ్గా డ్రైవ్ చేయండి. ఛే, హలో, బండి తోని తెలుసు కదా. తెలిస్తే ఇక్కడికి ఎందుకు రావాలి? స్ట్రైట్ గా స్ట్రైట్ గా. ఏంటి ఈత కొడుతుంది? 4 వీలర్కి ఎవరంతా వచ్చారు, అక్కడికి వెళ్ళండి. మరి నేను? మీరు ఇక్కడే ఆగండి. క్లచ్ ఆఫ్ చేయండి. దిగండి. ఇది క్లచ్, గేర్, యాక్సిలరేటర్. ఇక్కడ బ్రేక్ ఉంది. ఇవన్నీ నాకు తెలుసులే. తెలిసినా నేను చెప్పాలి, అదే నా పని. ఓ, పట్టుకోండి. తప్పుకో. ఏం చేస్తున్నారు? నడిపించడానికి.
ముందు తోసుకుని నడవండి. నాకు బ్యాలెన్స్ చేయడం వచ్చు. నేనే ఇక్కడ టీచర్ని, నేను చెప్పింది చెయ్యండి. వెళ్ళండి. పట్టుకోండి, తొయ్యండి. ఒకనేనా? వెళ్ళండి. బాగా తొయ్యండి. బాగా తోసుకుని వెళ్ళండి. నవ్వు ఆపలేకపోతున్నాను. తన మొహాన్ని మీరు చూసుండాలి. నాకన్నా మీరు ఎక్కువ నవ్వుండేవాళ్ళు. ప్రెసిడెంట్ పోస్ట్కి ఓడిపోయినట్టున్నారు. ఏంటి మీరు నవ్వడం లేదు? నువ్వు చెప్పేది వింటుంటే కామెడీగా అనిపించట్లేదు. తప్పు మనం చేస్తే శిక్ష వాడికెందుకు? ఈ విషయంలో నువ్వు అతన్ని విరోధిలా అనుకోకు. సాయం చేయవే. టీచర్, ఆపండి ఆపండి. అక్క, రాజేష్ గారు అక్కడ లేరే? ఓ, నీకు తెలీదా? హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి తాళం పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు వాడు చేపలు పట్టడానికే వెళ్ళాడు. ఇదిగో ఇక్కడే పక్కన ఎక్కడో ఉంటాడు. అక్కడ ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి చాలా కాలం అవుతుంది. వాడు ఎందుకు పనికిరాడు. రాజేష్ అన్న, మీకోసం ఎవరో వచ్చారు. బాబు ఇలారా. రా నాయనా. ఇప్పుడు నువ్వు మిఠాయి చేయడం లేదా? కంపెనీకి చెడ్డ పేరు రావడం వల్ల ప్రస్తుతానికి మొత్తం ఆపేశాను. దుకాణాన్ని కట్టేశాను కూడా. త్వరలోనే కొత్త పేరుతో మొదలు పెడతాను. మొదలుపెట్టు. కొన్ని వ్యాపారాలు చెయ్యటం అందరికీ రాదు. ఎంతో చక్కగా వంటలు చేసి 10 మందికి అన్నం పెడుతున్నావు. ఏదో ఒక రోజు నీకు మంచి రోజులు వస్తాయి. చెప్పవే. ఏంటి? మన్నించమని అడుగు. లేదు లేదు, నేనే క్షమాపణ ఏం అడగను. సారీ చెప్తాననేగా తీసుకొచ్చావు. చెప్పవే. సారీ. ఇకపై బండిని తొయ్యమని చెప్పడం. రేపు నుంచి క్లాస్కి రండి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఒంటరిగా ఉన్నానని భయపడకు. మేము తోడుగా ఉన్నాం. అన్ని మా మనస